నాకు నిన్న మొన్న వచ్చినటువంటి దైవజనులు మరి అంశం మీద ఏం చెప్పారో నాకైతే తెలియదు, కానీ నాకు దాదాపు 20 సంవత్సరాల నా యొక్క ఈ ప్రసంగ జీవిత చరిత్రలో ఈ యొక్క అంశం మీద తప్ప రెండవ దాని మీద మాట్లాడడం కూడా. ఎందుకంటే ఏ అంశం వేస్తే ఆ అంశంతో దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు, సంఘంతో విశ్వాసంతో ఏం మాట్లాడబోతున్నాడు అనే దాని మీదే మాట్లాడతాం. కనుక అంచేత ముందు 2 దినాలు వచ్చిన దైవజనులు ఏం మాట్లాడారు నాకైతే తెలియదు, కానీ వారు మాట్లాడిన ప్రసంగాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు అంశం మీద మాత్రమే మాట్లాడతాం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం. మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దాని పోయిను. మ్రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటనే ఉండును. ఎందుకని మ్రాను ఉత్తరంగా వేస్తే ఉత్తరంగా పడి ఉంటుందంట, దక్షిణంగా వేస్తే దక్షిణంగా పడి ఉంటుందంట. అంటే అర్థమేంటి? అందులో ఏం లేదు. మరి ఉత్తరంగా వేస్తే ఉత్తరంగా పడి ఉంటుందంటే అది కదలదు, మెదలదు. దక్షిణంగా వేస్తే దక్షిణంగా పడి ఉంటుందంట, ఉత్తరంగా వేస్తే ఉత్తరంగా పడి ఉంటుందంట. అంటే అందులో ఏం లేదు. చెప్పరా మైకులోని, కదలదు మెదలదంటే ఇందులో ఏమి లేదు, జీవం లేదు. అంటే మ్రాను ఉత్తరంగా వేస్తే ఉత్తరంగా పడి ఉంటుంది, దక్షిణంగా వేస్తే దక్షిణంగా పడి ఉంటుంది. అనగా ఊరికి ఉత్తరాన్ని ఉండేది ఏంటి? ఊరికి ఉత్తరాన్ని ఉండేది శ్మశానం. మిమ్మల్ని అడిగి కట్టే చెప్పుకుపోతేనే మంచిది, అర్థమైందా? ఊరికి ఉత్తరాన్ని ఉండేది శ్మశానం. అంటే దక్షిణాన ఊరు ఉంటే ఉత్తరాన శ్మశానం ఉంటుంది. మ్రాను ఉత్తరంగా పడితే ఉత్తరంగా ఉంటుంది, దక్షిణంగా పడితే దక్షిణంగా ఉంటుంది. అంటే జీవము లేనివాడు ఆడు ఊరిలో ఉన్న ఒకటే, ఆడి చచ్చి సమాధిలో ఉన్న ఒకటే. జీవము లేనివాడు, జీవం ఉన్నవాడు ఊరిలో ఉన్నా వెలుగుతూనే ఉంటాడో, కదులుతూనే ఉంటాడో, వాడి చచ్చి సమాధిలో ఉన్నా మాట్లాడుతూనే ఉంటాడో. ప్రసంగి అద్భుతమైనటువంటి గ్రంథం, అన్నీ తెలిసినట్టే ఉంటాయి, ఒక్కడు కూడా అర్థం కాదు. బుక్కవాని తైలములో చచ్చిన, నువ్వు మైకు కిందకే తీక, అసలు అమ్మా తీయొద్దు తల్లి, ఎందుకంటే నువ్వు చెప్తే మనం ముందుకు వెళ్ళిపోదాం. చూడు, దగ్గర పెట్టుకో. బుక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడటం వలన అవి ఏం చేస్తాయి? కంపు కొట్టను, అవునా కదా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, చెప్పు. బుక్కవాని తైలంలో అంటే అత్తరులో చచ్చిన ఈగలు పడ్డాయంట. ఎప్పుడన్నా చదివావా? చచ్చిన ఈగలు ఎక్కడైనా పడతాయా? చచ్చిన ఈగలు పడతాయా? బతికిన ఈగలు పడతాయా? మరి చచ్చిన ఈగలు ఎందుకు రాశాడు? చచ్చిన పడవో ఎవడో చంపేసేసి వేస్తాడు. ఎవడో చంపేసేసినాడు సాతానుడు, లూసిఫర్. చచ్చిన ఈగలు అనగా నిర్జీవక్రియలు అనగా పాపక్రియలు. బుక్కవాని తైలములు అంటే విశ్వాసి ఆత్మీయతలోను, అర్థమైందా? వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి చెట్టుకాడ కూర్చోబెట్టండి. నా ముందు కావాలని వదిలేస్తారు కదా, మీరు పోయిన సంవత్సరం కూడా అలాగే చేశారు. అంటే మరి కావాలని వదులుతారు అనుకుంటాను. అది కదమ్మా పిల్లలు అలాగా. నేను అందుకే చెప్తున్నాను. ఇప్పుడు దేనికి చెప్తున్నానో మీరే చూద్దరు. కానీ బుక్కవాని తైలం అంటే